बस చూడమాట టీడీపీకి సంబంధించిన అడ్వకేట్స్ లాయర్లు అందరూ వచ్చినారు. వాళ్ళు అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ కేక్ కట్ చేసేసి విషెస్ చెప్పేదానికి వచ్చారు. వాళ్ళకి కూడా నేను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో లాయర్ల ఇంపార్టెన్స్ డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఏంటంటే లాస్ట్ 5 years వాళ్ళు చేసిన దుర్మార్గాలు, వాళ్ళు పెట్టిన అక్రమ కేసులు ఇప్పుడు నేను కూడా నా లైఫ్లో ఎప్పుడు ఫేస్ చేయలే. లాస్ట్ 5 yearsలో 18 కేసులు నా మీద. సో ఇప్పుడు నేను పెట్టిన కేసులు, వాళ్ళు నా మీద పెట్టిన కేసులు, ఇట్లు ముద్దాయిగా అక్కడ పోవాల్సి వస్తుంది కోర్టులకి, సాక్షిగా పోవాల్సి వస్తుంది, కంప్లైనెంట్గా పోవాల్సి వస్తుంది. అందుకని లాయర్లు పార్టీకి అండగా నిలబడాల్సిన పరిస్థితి ఫస్ట్ టైం వచ్చింది. అంతకుముందు ఎప్పుడూ లేదు ఇటువంటి దారుణమైన పరిస్థితులు. అందుకని ఆయన అనేక కేసుల్లో బెయిల్ మీద నడుస్తున్నాడు, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కూడా వీళ్ళు పందం మార్చుకోలే. అనవసరమైన ఆరోపణలు చేయటం, ఏదంటే అది లాంగ్వేజ్ వాడటం, అసత్యపు ఆరోపణలు చేయటం అలవాటుగా మారిపోయింది. అందుకని అల్టిమేట్గా న్యాయస్థానాలు అక్కడ ఉన్నాయి, న్యాయం జరిగి తీరుతుంది, దాంట్లో ఏమీ డౌట్లే. బట్ మన రోల్ మనం ప్లే చేయాల్సిన బాధ్యత ఉంది. మన లీగల్ సెల్ ఎప్పటికప్పుడు ఆ కేసుల్ని క్షుణ్ణంగా రివ్యూ చేసుకుంటూ మనం న్యాయస్థానాల్లో ఫేస్ చేయాల్సిన అవసరం ఎంతైతే ఉంది. ఏదేమైనా 2026 అటువంటి పరిస్థితులు రాకుండా, ఎక్కువ కేసులు రాకుండా, ఆ పార్టీ అయినా మా పార్టీ అయినా అటువంటి పరిస్థితి రాకూడదు. గతంలో ఎప్పుడు లేదు. మేము ఎన్నిసార్లు, నేను 3 times మంత్రిగా చేశాను. 94 నుంచి ఉన్నాను, 85 నుంచి 80 నుంచి చూస్తున్నాను రాజకీయాలు. ఫస్ట్ టైం లాస్ట్ 5 years వల్లే రాజకీయంగా రాజకీయ నాయకులు, కార్యకర్తలు అందరూ అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. అటువంటిది రాకుండా 2026 సంవత్సరం రాష్ట్రానికి, దేశానికి, మా వాళ్ళందరికీ, జిల్లా ప్రజలందరికీ మంచి సంవత్సరంగా, అందరికీ మంచి జరిగే విధంగా ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటుండా. హ్యాపీ న్యూ ఇయర్. గోను దసయ్య, సర్వేపల్లి శివకుమార్, గురువిందపూడి, వేణుగోపాల్ రెడ్డి, ఇనమడుగు, ఎంట్రపల్లి మహేంద్ర, ఓకే సార్.
పాపారెడ్డి శ్రీధర్ రెడ్డి, పెంపులూరు మునిరత్నం, సాగిరాజు శంకర్, షేక్ అబ్దుల్ షఫీవుల్లా, చలివే శ్రీధర్, ఓకే సార్. ఇవ్వాలా? జరుపు పక్క జరుపుకుంటే కదా